జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై మాసం 20వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు, అలాగే గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు, ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము. మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో, అలాగే వక్రించిన బుధ భగవానుడు కర్కాటక రాశిలో, అంటే రవి బుధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము. మంగళ్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్టాంశం మనం ఒకసారి చూసుకుంటే, శుక్రాచార్యుల వారు స్వస్థాన గతిలో ఉండడము, అలాగే చంద్ర భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు, అంటే 4 రాశులను ఆయన చుట్టి వస్తారు. ఈ వారం యొక్క విశేషాంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడము. ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది. గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారి ఇంకొక రాశి అయిన తులారాశి మీద ఉంది. అంటే ఇది చాలా శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు 2 రాశులు, అంటే శుక్రాచార్యుడు వృషభ రాశి బలోపేతంగా ఉండడం, కాలపురుషుడు కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశిలైన వృషభ రాశి, తులారాశి ఈ 2 కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము. దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల వారు మనకి కలియుగంలో లిటరల్గా మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో, అంటే లావిష్ లైఫ్ కావచ్చు, లగ్జరియస్ లైఫ్ కావచ్చు, లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానాల్లో సంచారం చేయడం. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ అందరికీ కూడా గురు భగవానుడి ఆశీస్సులు చాలా చక్కగా ఉన్నాయి. గురు భగవానుడి యొక్క ఆశీస్సులు బాగా ఉండడం వల్ల ఈ వారం మీకు అందరితోటి కూడా చాలా సత్సంబంధాలు మెరుగుపడతాయి. దాంతోపాటు ఈ వారం ఆర్థికంగా మీరు చాలా బలం పుంజుకునే సమయము. కొంతమందిని మీరు అంటే ఎవరినైనా ఖండించాలి స్ట్రాంగ్గా అని అనుకొని మొహమాటం కొద్దో, లేదా మనకెందుకులే దేవుడు చూసుకుంటాడు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది అన్న మనస్తత్వంతో మీరు లెట్ ఆఫ్ చేసిన వాళ్ళు ఈ వారం కావచ్చు, గడిచిన వారంలో మిమ్మల్ని ట్రిగర్ చేసే విధంగా కొన్ని మాటలు వదులుతారు. అది ప్రత్యక్షంగా మీ ముఖం మీద అనొచ్చు, లేదా పరోక్షంగా మీకు కొంతమంది ద్వారా తెలియచ్చు, లేదా ఏదో రకంగా మీకు నేచర్ తెలియజెప్తుంది. ఈ వారం మీకు అది బాగా నలిగిపోయి ఈ గడిచిన వారంలో జరగడం వల్ల, అంటే ఇంతకు ముందు వారం జరగడం వల్ల దాంట్లో బాగా నలిగిపోయి మీరు అంటే మీ 20వ తారీఖు వరకు ఏ యాక్షన్ తీసుకోరు. 20వ తారీఖు నుంచి టక్కన మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. అసలు నేను ఎందుకు ఊరుకోవాలి, ఎన్నాళ్ళు భరించాలి, వీళ్ళకి గట్టి రిటార్డ్ ఇవ్వాలి, ఇంకొకసారి నా జోలికి రావాలంటే భయపడాలి. వీళ్ళు నా జోలికే కాదు, నాలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ జోలికి ఎవరి జోలికి రావాలన్నా ఇంకా భయపడాలి. ఒక్కసారి గట్టిగా మనం రిటార్డ్ ఇస్తే ఇంకొకసారి తోక ముడిచి ఎవరి జోలికి వెళ్ళి అనవసరంగా అందరిని ఇబ్బంది పెట్టరు వీళ్ళు అన్నట్టు మీరు చాలా గట్టిగా ఖండన తెలుపుతారు ఈ వారం. అంటే అది ప్రత్యక్షంగా అయినా తెలుపుతారు, పరోక్షంగా అయినా తెలుపుతారు. మీరు మాట్లాడే పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఆ టైంలో మీరు నిర్ణయం తీసుకుంటారు, మీరు మాట్లాడేస్తారు. ఒక్కోసారి మీకు అనిపిస్తుంది అది మాట్లాడొచ్చిన తర్వాత ఇది నేనే ఇంత మాట్లాడానా అని అనుకుంటారు. మీరు అన్ని వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడతారు, వర్త్ఫుల్ విషయాలే ఉంటాయి. ఖండన చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తెలుపుతారు మీరు.
మీకు కాన్ఫిడెన్స్ని కూడా బూస్టప్ అవుతుంది. దీనివల్ల మీకున్న కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతున్నాయి. ఆల్రెడీ మీరు 13వ తారీఖు నుంచి 19వ తారీఖు లోపల ఉన్నాయి చూస్తారు కదా ఈ వార ఫలాలు. సో ఆల్రెడీ మీకు బాధ మొదలై ఉండవచ్చు ఈ వీడియో చూసేప్పటికి, లేదా కొంచెం చూస్తారు, మీకు ఈ పాయింట్ కనెక్ట్ అయిపోతుంది మీరు చూస్తుంటేనే. కానీ మీరు ఆదివారం దాకా అంటే 20వ తారీఖు వరకు ఎలాంటి డెసిషన్స్ తీసుకోరు, ఖండించాలి అని. 20 నుంచి మీకు అనిపిస్తుంది స్ట్రాంగ్గా ఖండించాలి. ఇంకా ఇది చెక్ పెట్టకపోతే రేపు వీళ్ళని చూసి ఇంకొకళ్ళు అంటం మొదలెడతారు, ఇంకొకళ్ళు తయారవుతారు. ఫస్ట్ ఈ కలుపుని పీకబడేస్తే ఈ కలుపు వృక్షంలాగా వ్యాపించదు అని చాలా స్ట్రాంగ్గా ఖండనని తెలిపే వారము ఈ వారము. మీ వాయిస్ అవుట్ చేసే వారము ఈ వారము. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వారందరికీ కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇప్పుడు ఈ పాయింట్ మరి ఇద్దరికి అందరికీ గృహిణులకి అప్లికేబిలిటీ ఉంటుంది, ఉద్యోగస్తులకి అప్లికేబిలిటీ ఉంటుంది, వ్యాపారస్తులకు అప్లికేబిలిటీ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఎలా అప్లికేబిలిటీ ఉంటుంది? మీ గురించి అనవసరంగా మీ జోలికి వచ్చి మీరు ఒకళ్ళ జోలికి వెళ్ళే మనస్తత్వం కాకపోయినా మీ మీద చిలువలు పలవలు పుట్టించి మిమ్మల్ని వెనక్కి లాగుదామని చూసేవాళ్ళు మీరు భరించి ఈ వారం స్ట్రాంగ్ రిటార్డ్ ఇస్తారు. వ్యాపారస్తులకి సేమ్, మీ వ్యాపారంలో మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది వాళ్ళకున్న కంటెంట్ వాళ్ళు చెప్పరు, వాళ్ళకున్న ప్రొడక్టివిటీ వాళ్ళు చూపించరు. ఎంతసేపు అవతల వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళది కప్పిపుచ్చుకోవాలని చూస్తారు. సో అలా మీ మీద పడుతూ ఉన్న వాళ్ళని మీరు గట్టిగా ఖండించగలుగుతారు. ఇది వ్యాపారస్తులకు. ఈ విద్యార్థులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు, గృహిణులకు అప్లికేబిలిటీ ఉంటుంది. మీ చుట్టాల్లో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ వారం చాలా స్ట్రాంగ్ రిటార్డ్ ఇస్తారు. ఇంకంటే మీరిచ్చే రిటార్డ్ ఎలా ఉంటుందంటే ఇంకా కామ్ అయిపోతారు అంతే. ఇంక నేనంటే కొన్ని మాటలు మాట్లాడితే బాగుండదు, సో కామ్ అయిపోతారు. కామ్ అయిపోవాల్సిందే. నోటికి తాళం వేసుకుంటారు, వాళ్ళ మైండ్కి కూడా తాళం వేసేస్తారు. ఇది ఈ వారం కొంత మీకు అన్ని రాసులతో పోలిస్తే ధనుసు రాశి వాళ్ళకే బాగుంది, చాలా బాగుంది. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీరు ప్రశాంతంగా స్థిమితంగా ఎంజాయ్ చేసే వారం ఈ వారము. ఇది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్రరాశులైన వృషభ తులారాశులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం. మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా అంటే చాలా బెస్ట్ టైం శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే ఎలా తెలుసుకోవాలి? బలం ఉంటే ఎలా ఉంటుంది, బలం లేకపోతే ఎలా ఉంటుంది? ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, మొదటి విషయము. అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి. సో కలియుగం కాబట్టి, మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా 100% ఉండదు, 30%, 70% మాత్రమే ఉంటుంది. ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే 30% అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది, మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది. సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా 30% అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది. ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది ఇటు ఉంటుంది, ఇద్దరికి ఇరుపక్షాలకు ఉంటుంది. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ఎందుకంటే ఏది కూడా 100% ఈ కలియుగంలో ఉండదు. 70% మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం. ఆ 70% పర్వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా, అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఎంత చెట్టుకి అంత గాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో? ఇదే కారణము. ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా 100% ఎవరు ఏది అనుభవించలేరు. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి, ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే కొంతమంది ఉంటారు, చాలా మంచివాళ్ళు, మంచి కోసమే మాట్లాడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎంత మంచివాళ్ళైనా సరే ఒక 70% వాళ్ళని సపోర్ట్ చేసిన 30% విభేదించే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే మనకి 100% అన్న 100% వారం ఈ కలియుగంలో మనకు ఉండదు. ఇప్పుడు మనకి కనీసం 70% అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం అంటే, ఒకవేళ లేకపోతే పెంపొందించుకోవడానికి
ఇది చాలా రైట్ టైం. గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు, శుక్రవారం మామూలుగా మనం చేస్తాము. కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం, అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది చాలా మంచిది. అలాగే శుక్రాచార్యుల వారి రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి. అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, అలాగే శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వారమంతా కూడా ఈ 2 నామాలను జపించడం వల్ల మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే, శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరిచేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి. ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.